నైట్ నిద్రపోతుంటే ఎవరో మన గొంతుని నొక్కినట్టు, రూమ్ లో పడుకొని ఉంటే దెయ్యం మన పక్కనే ఉన్నట్టు, ఏదో పాము మన మీద పడినట్టు సడన్ గా నిద్రలో నుంచి భయపడి లేస్తుంటాం. దీనికి రీజన్ స్లీపింగ్ పారలైసిస్. మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ డిస్టర్బ్ అయినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరుగుతుంది. అసలు మనం చాలా టైర్డ్ గా ఉన్నప్పుడు మనం బాడీ అనేది రెస్ట్ కోరుకుంటుంది. మన బాడీ రెస్ట్ కోరుకున్నప్పుడు మన బ్రెయిన్ అనేది కాన్షియస్నెస్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనం సడన్ గా నిద్రలో నుంచి భయపడి లేస్తాము. అలా లేచిన తర్వాత మనం కొంచెం వాటర్ తాగేసి పడుకుంటే చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. మీరు చాలా సార్లు నిద్ర నుంచి సడన్ గా అట్లా లేచి ఉంటారు. లేచాక మళ్ళీ పడుకుంటే చాలా ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు. దానికి రీజన్ ఈ స్లీపింగ్ పారలైసిస్. బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ ఆ డిస్టర్బెన్స్ వల్ల ఇలా జరుగుతుంటుంది. మన బాడీకి రెస్ట్ కావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అలాంటప్పుడు బ్రెయిన్ అనేది ఇలాంటి ఒక అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తే మనం లేచాక మళ్ళీ మనం చాలా ప్రశాంతంగా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాం. ఆ డిస్టర్బెన్స్ వచ్చే వరకు మనం అలా లేచే వరకు మనం ఏదో నిద్రపోయినంత ఫీలే ఉండదు. ఏదో మనం అలా ఏదో పడుకొని ఉన్నట్టే ఉంటుంది. ఆ నిద్రపోయినంత ఫీల్ ఉండదు. సో అందుకోసమే బ్రెయిన్ ఇలాంటి అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఏదో మన మీద పడినట్టు, ఏదో పాము మన మీద పడినట్టు ఇలాంటి ఒక అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసి మనల్ని నిద్ర నుంచి లేసేలా చేస్తుంది. తర్వాత మనం ప్రశాంతంగా నిద్రపోతాం. ఇవంతా స్లీపింగ్ కాన్షియస్నెస్ ప్రాసెస్ లో జరిగే ఈ డిస్టర్బెన్స్. దీన్ని స్లీపింగ్ పారలైసిస్ అంటారు. ఇది ఎప్పుడో ఒకసారి జరిగితే ఏం ప్రాబ్లం ఉండదు. రెగ్యులర్ గా మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద ఇష్యూగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడబోతున్నాము మీకు ఈ పాటి క్లారిటీ వచ్చేసింది. నిద్రలో చేసే మనం కొన్ని పనులు, అంటే నిద్రలో మనం మాట్లాడడం కానీ, నిద్రలో జొల్లు కాచడం కానీ, నిద్రలో నడవడం కానీ, ఇవంతా ఎందుకు జరుగుతుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం దాన్ని ఎలా క్యూర్ చేయాలి, దాని సొల్యూషన్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఐఎమ్ సతీష్. ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 2, స్లీప్ టాకింగ్. నిద్రలో మాట్లాడడం లేదా నిద్రలో సౌండ్స్ అనేది చేయడం. మీ పక్కన ఎవరైనా నిద్రపోతుంటే, వాళ్ళ నిద్రలో మాట్లాడుతుంటే వాళ్ళని దయచేసి డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే అది స్లీప్ సైకిల్ ని దెబ్బతీస్తుంది. అయితే వాళ్ళు 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకే మాట్లాడతారు. దాని మించి వాళ్ళు మాట్లాడరు. కానీ నార్మల్ గా చిన్నపిల్లలు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక సైకాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే, మీరు నిద్రలో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్స్ గురించి ఏదో సంథింగ్ మాట్లాడతారు. అంతేగాని మీ సీక్రెట్స్ ని ఎప్పుడు మీరు బయటికి చెప్పరు అంటున్నారు. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ గానీ, మీ రిలేటివ్స్ గానీ, మీ వైఫ్ గానీ, లేదా మీ హస్బెండ్ గానీ నిద్రలో నువ్వు అలా మాట్లాడావు కదా అని అడిగితే అవంతా ఫేక్. ఎందుకంటే నిద్రలో ఎవరు సీక్రెట్స్ మాట్లాడరు. మీ దగ్గర నుండి వాళ్ళు ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయడం కోసం వాళ్ళు ఊరికే ఒక రాయి వేస్తున్నారు. నిద్రలో మీరు ఎప్పుడు సీక్రెట్స్ మాట్లాడరు అని గుర్తుపెట్టుకోండి. అసలు నిద్రలో మాట్లాడుతున్నాము, నిద్రలో ఇలాంటి అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి, అసలు దీనికంతా సొల్యూషన్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. నెంబర్ 3, స్లీప్ డ్రోలింగ్. నిద్రలో జొల్లు కార్చడం. ఎక్కువ నిద్రలో ఎవరు జొల్లు కారుతుంటారంటే చిన్నపిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఫేస్ మజిల్స్ అనేది చాలా వీక్ గా ఉంటుంది. సో వాళ్ళు నిద్రలో జొల్లు కారుస్తుంటారు. చిన్నపిల్లలు జొల్లు కారిస్తే ప్రాబ్లం లేదు. కానీ అదే పెద్దోళ్ళు, యూత్ గా ఉండేవాళ్ళు, అడల్ట్స్ గా ఉండేవాళ్ళు జొల్లు కారిస్తే అది పెద్ద ప్రాబ్లమే. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి, అంటే టైర్డ్ గా ఉన్నప్పుడు కానీ, ఎక్కువ డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు కానీ జొల్లు కారిస్తే ప్రాబ్లం లేదు. రెగ్యులర్ గా మీరు జొల్లు కారుస్తున్నారా అయితే మీకు ప్రాబ్లం. ఎందుకంటే మీ మజిల్స్ అనేది చాలా వీక్ గా ఉంది. అది మాత్రమే కాకుండా మీకు నోస్ లో ఏదో ప్రాబ్లమ్స్ ఉంది. అందుకే మీరు నిద్రలలో జొల్లు కారుస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మీరు రోజు జొల్లు కారుస్తుంటే దేనికి ఒకసారి మీ డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వండి. నెంబర్ 4, స్లీప్ వాకింగ్ లేదా నిద్రలో నడవడం. అసలు నార్మల్ గా మన బాడీలో ఉండే కొన్ని కెమికల్స్ మన బాడీకి ఒక ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేస్తుంది. మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు, మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని కెమికల్స్ నుండి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. అలా కెమికల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది కదా, ఆ కెమికల్స్ లో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ సిగ్నల్స్ అనేది ఇంటరప్ట్ అవుతుంది. అలాంటప్పుడే మనం రియాలిటీలో ఉన్నామా లేదా నిద్రలో ఉన్నామా అనేది మనకి క్లారిటీ ఉండదు. మనం నిద్రలోని నిజంగానే రియాలిటీలో ఉన్నట్టు ఫీల్ అయ్యి నిద్రలో నడవడం కానీ, పక్కన వాళ్ళని తన్నడము, ఇలా కొట్టడము, ఇలాంటివి ఎన్నో చేస్తుంటాం. ఎందుకంటే ఆ కెమికల్స్ లో వచ్చే డిస్టర్బెన్స్ వల్ల, ఆ కెమికల్స్ లో జరిగే ప్రాబ్లం వల్ల మనకి రియాలిటీ ఏంటో, నిద్రలో ఉన్నామా లేదా రియాలిటీలో ఉన్నామా అనేది కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది. మన నిద్రలోనే రియాలిటీ
లో ఉన్నట్టు ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే ఆ కెమికల్స్ లో వచ్చే ప్రాబ్లం వల్ల. సరే ఇవంతా ఓకే. మనం నిద్రలో ఇలాంటి పనులు చేస్తాం. ఇవంతా మాకు తెలుసు. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతుంది తెలిసింది. కానీ దాన్ని ఎలా క్యూర్ చేయాలి? దాని సొల్యూషన్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే దానికి కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు. రోజు ఒక 30 మినిట్స్ వాకింగ్ చేయాలి. ఒక 30 మినిట్స్ కనీసం ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ మైండ్ అనేది చాలా పీస్‌ఫుల్ గా ఉండాలి. మెడిటేషన్ చేయడం గాని, లేదా ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ వినడం గాని, లేదా సాంగ్స్ వినడం గాని, లేక మీకు నచ్చిన వస్తువులతో ఆడుకోవడము, లేదా డాగ్స్‌తో ఆడుకోవడము, మీ పిల్లలతో ఆడుకోవడము, ఇలాంటి పనులు చేయాలి. మీ మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ఎక్సర్సైజ్ చేయాలి. మళ్ళీ ఇదే థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనలో ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఈ 21st సెంచరీలో మనం ఏం చేస్తున్నామంటే, మనం నిద్రపోయే ముందు ప్రతి ఒక్కరు మనం పడుకునే ముందు టీవీ చూడడం గాని, ల్యాప్‌టాప్ చూడడం గాని, మొబైల్ చూడడం గాని, టీవీ చూస్తా, ల్యాప్‌టాప్ చూస్తా, మొబైల్ చూస్తా నిద్రపోతున్నాం. మనం పడుకునే ముందు కనీసం ఒక 30 మినిట్స్ అయినా మన బ్రెయిన్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలి. మనం బ్రెయిన్ చూస్తూ, మన ఫోన్ చూస్తూ, మన ల్యాప్‌టాప్ చూస్తూ, టీవీ చూస్తూ పడుకోవడం వల్ల మన బ్రెయిన్‌కి రెస్ట్ అనేదే ఉండదు. మన బ్రెయిన్ అనేది వర్కింగ్ లోనే ఉంటుంది. సో మనం పడుకునే ముందు కనీసం ఒక 30 నిమిషాలైనా ఫోను, టీవీ, ఈ ల్యాప్‌టాప్ అంతా పక్కన పెట్టేసి మనకి ఏది ప్రశాంతత ఇస్తుందో, మీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం గాని, లేదా ఒంటరిగా కూర్చోవడం గాని, ఇలాంటి మీకు పీస్‌ఫుల్ ఇచ్చే పనులు చేస్తే ఈ స్లీపింగ్ డిస్టర్బెన్స్ లో ఉండి జరిగే ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించవచ్చు అని ఎంతో పెద్ద గొప్ప గొప్ప నిపుణులు చెప్తున్నారు. మీకు ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పడుకునే ముందు ఫోన్ వాడటము స్టాప్ చేయండి. కనీసం ఒక 30 మినిట్స్ బ్రెయిన్‌కి రెస్ట్ అనేది ఇయ్యండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఒక మంచి వీడియోతో త్వరలో కలుస్తాను. అంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.